నా బాల్యమిత్రుడు పట్టాభి ఆర్ చిలుకూరి for his directorial debut. Many congratulations, Patabi. This has been a long cherished dream. Most importantly, I would like to thank Ram Charan for coming all the way. ఎందుకంటే ఒక మిత్రుడి సినిమాకి we needed some serious star power. ఇందులో పొలిటికల్ లీడర్స్ వస్తే అంత జనాలకు ఎక్కదన్న ఉద్దేశంతో మిత్రుడు రామ్ చరణ్ని ఒక్క మాట అడగగానే ఈజ్ కమ్ ఆల్ ది వే. థ్యాంక్ యూ ఫర్ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ఇన్ గ్రేట్ డిస్టెన్స్ for coming all the way. And to the entire team of Kadali, I think it looks really refreshing. Harish, Sai, I think Pooja, Anumali Garu, Shekhar Joseph Garu, to the music directors, all three of them, Prasoon, Prateek, Prasan, Praveen and Shah, all three of them, and to the entire team, Anand, and to the entire team, అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఇలాంటి మూవీ ముఖ్యంగా కొత్త వాళ్ళతో తీసేటప్పుడు ఐ థింక్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ రిఫ్రెషింగ్ కాంటెంట్ విచ్ క్లియర్లీ సీన్ ఆన్ ద స్క్రీన్ హియర్. ఐ థింక్ లో బడ్జెట్ మూవీ, ఎ స్మాల్ మూవీ విత్ ఆల్ న్యూ కమర్స్, న్యూ డైరెక్టర్, న్యూ ప్రొడక్షన్ హౌస్, చాలా రిఫ్రెషింగ్గా, చాలా డిఫరెంట్గా, చూడడానికి మాత్రం చాలా కొత్తగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ దిస్ మూవీ వాజ్ నాట్ directed by Patabi, I think after looking at the visuals, after looking at the trailer, I would have definitely gone to a theater to watch it. It looked really, really good. And I do sincerely hope that this will go on to become a huge blockbuster because of late, konni chinna cinemalu have done really well. Dilraj garu cheppinattu Pelli Choopulu was a refreshing movie which has come into mana industry lo Telugulo has kind of set a new benchmark. అట్లా ఈ మధ్యన ఇంకా కొన్ని సినిమాలు, చిన్న సినిమాలు కూడా చాలా బాగా చేసిన సినిమాలు ఉన్నాయి. కాంటెంట్ ఇస్ ద కింగ్. తప్పకుండా కాంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు అనే ఒక మంచి ఆలోచన విధానం తెలుగు ప్రేక్షకుల్లో ఉంది. సో ఐ డూ హోప్ దిస్ విల్ గో ఆన్ టు బికమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ పట్టాభి, ఐ షుడ్ జస్ట్ టెల్ యూ వన్ మోర్ థింగ్ అబౌట్ పట్టాభి. ఇన్ఫ్యాక్ట్ యాజ్ సురేష్ గారు సెడ్, ఐ వాజ్ జస్ట్ టెలింగ్ Charan ఆల్సో, పట్టాభి నాట్ నౌ బట్ ఇన్ఫ్యాక్ట్ అబౌట్ 20-25 years ago, long time back when we were all in college, he always was a huge movie fan and a movie fanatic. He always wanted to make movies, he wanted to be in movies, stay involved in movies. So in fact 2001 లోనో 2లోనో నాకు గుర్తులేదు, అప్పుడంతా మేము కాలేజ్ అయిపోయింది, మేము అప్పుడే కొత్తగా జాబ్స్ చేసుకుంటున్నాం, ఎక్కడోళ్ళం అక్కడ. పట్టాభి కూడా he was working for Tata Infotech in Bangalore, అండ్ వాళ్ళ డాడీ కూడా ఇక్కడ ఉన్నారు. ఆ టైంలో basically this was early 2000, so this was a time when IT industry was doing well. I think had he stuck on, I think he would have become a millionaire or even bigger by now. But passion, movies లోకి రావాలన్న ప్యాషన్తో ఆనాడు ఎవరు తెలియదు, మూవీ ఇండస్ట్రీలో ఒక మనిషి కూడా తెలియదు. కానీ he had huge respect for Suresh Productions. He was a huge fan of Venki, and Suresh గారికి, Suresh Productionsకి, వెంకీకి he was a huge fan. And I must thank Suresh గారు, ఎందుకంటే నేను ఆ రోజు నమ్మలేదు. నన్ను అడిగాడు, అప్పుడు మా ఫాదర్ మినిస్టర్గానో లేక పొలిటీషియన్గా అప్పటికే ఒక లీడర్గా ఉన్నారు. సో హీ ఆస్క్డ్ మీ, డూ యూ నో ఎనీబడి ఇన్ ద మూవీ ఇండస్ట్రీ? ఐ సెడ్ ఐ డోంట్ నో ఎనీబడి. అండ్ దెన్ హీ యాక్చువల్లీ రోట్ అ లెటర్ టు సురేష్, డైరెక్ట్గా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి సురేష్ గారికి ఒక ఉత్తరం రాశారు. సార్, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పనిచేయాలనుకుంటున్నానంటే. ఆయన గొప్పతనం ఏంటంటే, ఎవరు తెలియని ఒక అబ్బాయి, ఆయన ఎవరో తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, పిలిచి ఇంటర్వ్యూ చేసి సురేష్ ప్రొడక్షన్స్లో అవకాశం ఇచ్చి క్రాఫ్ట్ నేర్చుకున్న ఒక అవకాశం ఇచ్చినందుకు సురేష్ గారు, ఐ థింక్ యూ డిజర్వ్ a huge round of applause. And then I think finally now he's stuck to his passion, and now finally he's come out with a wonderful product. It looks really good. And Suresh garu, I think it's imperative that all of us, we see the passion in you, we see the passion in Raju అన్న. ఎప్పుడు కలిసినా మీరు మాట్లాడేది మీ ఇండస్ట్రీ గురించి, బాగోగుల గురించి, ఎట్లా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలని మాట్లాడుతూ ఉంటారు. మొన్న నేను చరణ్ కూడా చెప్తున్నాను, మొన్న నేను యూఎస్ వెళ్ళాను ఒక 15 రోజులు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ ట్రిప్ వాజ్ ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్ దట్ వన్ తెలుగు మూవీ హ్యాస్ రియలీ షూక్ ద వరల్డ్ టుడే. బాహుబలి 2 నిజంగా కూడా తెలుగు సినిమా ఖ్యాతిని, ఇండియన్ సినిమా ఖ్యాతిని ఈరోజు ఎక్కడో కాలిఫోర్నియాలో, ఎక్కడో నేను అక్కడ ఉండే అమెరికన్స్ లోకల్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అనే కంపెనీకి వెళ్ళాను, గేమింగ్ కంపెనీ. వాళ్ళు మాట్లాడుతున్నారు మాతో, మీరు సీన్ బాహుబలి, అందరూ వాళ్ళు అమెరికన్స్ మొత్తం కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఐ థింక్ వాట్ యూ సెడ్ అబౌట్ జిఎస్టీ, ఈరోజు
మొత్తం దేశం మొత్తానికి ఒక ట్యాక్స్ ఉండడం అనేది ఐ థింక్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ దట్ వన్ కంట్రీ హ్యాస్ వన్ ట్యాక్స్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ దట్ వీ అండర్స్టాండ్, యాజ్ యూ సెడ్, ద కల్చర్, ఈథోస్ అండ్ ద specificity of a specific industry such as Telugu industry, which has its roots in Andhra Pradesh and Telangana. ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఎంకరేజ్ చేసిన ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాయి. మీరు గతంలో ఒకసారి అడిగారు, జిఎస్టీ రాకముందే ఆనాడు మీరు అడగంగానే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అదే రకంగా మన ఇండస్ట్రీ నుంచి మీరు, అదే రకంగా దిల్ రాజు గారు అందరం కూడా వెళ్ళి అరుణ్ జైట్లీ గారిని కలిసాము, అడిగాము. కానీ ఏ కారణం చేతనో మనకి ఇంకా కూడా 28% స్లాబ్ పెట్టారు. నేను మొన్న ఈ మధ్యన స్టేట్మెంట్ కూడా చూశాను, కమల్ హాసన్ గారు కూడా నేను అసలు సినిమాలే మానేసుకుంటానన్నారు ఆయన. 28% పెడితే కుదరదు, దిస్ ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్ అని చెప్పారు. సో ఐ ప్రామిస్ యూ వన్ థింగ్ ఆన్ దిస్ స్టేజ్, సార్, in the interest of Telugu industry, which is doing very, very well and in fact has started setting new benchmarks for the rest of industry in the country, much better than Bollywood in fact. మనం తప్పకుండా అందరం కూడా కలిసి అన్ని రీజనల్ ఇండస్ట్రీస్ నుంచి తెలుగు, తమిళ్, అదే రకంగా మలయాళం, కన్నడ వాళ్ళు వస్తే వాళ్ళు అందరం కలిసి ఒక డెలిగేషన్గా ఐ సీక్ టైం ఫ్రమ్ అరుణ్ జైట్లీ గారు అండ్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వెళ్దాం. ఇంత చక్కటి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, I sincerely wish that this movie goes on to become a huge blockbuster and does very, very well. Thank you very much for this opportunity. Thank you and congratulations, Patali.